యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీసి వారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీ20 లీగ్ నిర్వహించనున్నారు. ఐపీఎల్ తరహాలో ఫ్రాంచైజీ ఆధారంగా జరుగుతున్న ఈ లీగ్ తెలంగాణ క్రికెట్ చరిత్రలో తొలి టోర్నీగా నిలవనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీ20 లీగ్ జరగనుంది. జూన్ 21 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు పోటీ పడనున్నాయి. ఐపీఎల్ తరహాలో ఈ లీగ్ను నిర్వహిస్తున్నారు. తెలంగాణకు చెందిన యువ క్రికెటర్లను ప్రోత్సహించడం, వారి ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే ఈ లీగ్ ప్రధాన ఉద్దేశమని హెచ్సీఏ వెల్లడించింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, వివిధ కార్పొరేట్ కంపెనీలు ఈ జట్లను సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల పేర్లతో జట్లు బరిలోకి దిగనున్నాయి. అన్ని మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. మొత్తం 21 రోజుల పాటు 32 మ్యాచ్లు నిర్వహించనున్నారు. 1300 మందికి పైగా క్రికెటర్లు వేలంలో పాల్గొనగా వారిలో 160 మంది ఆటగాళ్లను 8 జట్లు ఎంపిక చేసుకున్నాయి. ఈ టోర్నీలో మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మతో పాటు అండర్-19 ప్రపంచ కప్ ఆటగాడు ఆరోన్ జార్జ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు. 33 లక్షలకు మెదక్ జట్టు ఆయన్ను దక్కించుకోగా మహమ్మద్ సిరాజ్ను 17 లక్షలకు వరంగల్ జట్టు సొంతం చేసుకుంది. జూన్ 21న తొలి మ్యాచ్తో ప్రారంభమయ్యే ఈ టీ20 లీగ్ జూలై 11న ఫైనల్ మ్యాచ్తో తెరపడనుంది. తెలంగాణ క్రికెట్కు కొత్త ఊపునిచ్చే ఈ టోర్నీపై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.